నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. లలిత సహస్రనామం వల్ల మన జీవితమే మారిపోతుంది అంటారు. నిజమేనా? 100% నిజమేనమ్మా. హ్మ్. లలితా సహస్రము అంటే 1008 నామాలతో ఉన్నటువంటిది. ఓకే. ఆ లలితా సహస్రము అనేటటువంటిది శ్లోకంలో శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నది ఇదంతా కలిపి ఒక స్తోత్రం, ఒక ఓకే. శ్లోకం. ఇలాంటి 183 శ్లోకాలలాగా ఉంటాయన్నమాట అవన్నీ. ఓకే. అందులో ఇది లలిత రహస్యనామ స్తోత్ర మంత్రస్య అన్నం. అంటే లలితాదేవి ఈ యొక్క స్తోత్రాలను అంతా కూడా చాలా రహస్యంగా చేయాలి. ఓకే. ఇప్పుడు అందరూ మేము లలితోపాసకులం అని చెప్పేసుకుంటున్నారు. అవును. అసలు అది చేస్తున్నట్టు పక్కవాడికి కూడా తెలియనివ్వకూడదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాస్తికులు ఉండొచ్చు, కొంచెం వెటకారాలు ఆడేవాళ్ళు ఉంటారు. నువ్వు అవును. చేస్తున్నావు లలితా సహస్రం, ఏమిచ్చింది నీకు అమ్మవారు, ఇలా ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తారు. కలి వాళ్ళల్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తే మన నమ్మకాన్ని పోగొడతారు. కాబట్టి లలితా సహస్రము అత్యంత శక్తివంతమైంది. శ్రీ ఓకే. లలితా పరాభట్టారికా దేవత అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఋషులు ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఓకే. ఈ లలితా రహస్య నామ స్తోత్రం ఏంటంటే ఇహపర సౌఖ్యాలను ఇస్తుంది. ఓకే. ఇప్పుడు బ్యాచీలు ఉన్నారు మొత్తం చదివే వాళ్ళంతా కూడా, పారాయణ చేసేవాళ్ళు. ఈ మధ్యన ఎక్కువైపోయింది. ఇదివరకు లలితా సహస్ర అందరూ చేయకూడదు అనేవారు, ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే చేయాలనేవారు. అందరూ చేయొచ్చు. ఓకే. తర్వాత ఈ యొక్క సామూహిక ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్యన కొత్తగా మొదలుపెట్టారనమాట. 9 రంగుల బట్టలు పెట్టాలా, 9 రంగుల చీరలు పెట్టాలా, నైవేద్యాలు ఇవి అవన్నీ గుళ్ళో ఎక్కడైనా పూజ చేయడం. ఎవరైనా వచ్చారనుకో 9 నైవేద్యాలు, 9 పళ్ళు, 9 రకాల పట్టు చీరలు, 9 రకాల జాకెట్లు. అంటే వాళ్ళు అడిలిపోయి అటు నుంచి అటు పారిపోతున్నారు వాళ్ళు చదివేవాళ్ళు. హ్మ్. తర్వాత నియమాలు. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయండి లలితా సహస్రానికి అంటే మనం పెట్టుకోవడమే నియమాలు. ఓకే. శుభ్రంగా సూర్యోదయానికి ముందే లేచి చల్లగా తలంటి స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి ఒక 41 రోజులు మీరు అనుకున్నారనుకో ఓకే. లలిత సహస్రం చదవాలి అని, జీవితాంతం చదవచ్చు. ఓకే. అలా అనుకుని ఒక పని కోసం అని అనుకున్నప్పుడు అక్కడ కలశం పెడతాము. అవును. ముగ్గు వేసి అవును. శ్రీచక్రమో ఏదో ఒక ముగ్గు, మామూలు అష్టదళ పద్మం వేసి ముగ్గు, అందులో కలశాన్ని పెట్టి లలిత అమ్మవారిని అందులోకి ప్రవేశపెట్టి ఆ తర్వాత మనం ఆ 41 రోజులు ఆ పని కోసం, లేదా ఒక 7 రోజులు అనుకుంటాం. లేదా నిత్య పూజ చేసేటటువంటి వాళ్ళు అసలు కలశం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత లలితా సహస్రం తప్పులు వస్తాయి కదండి. తప్పులు వచ్చేటప్పుడు చేయకూడదు అని చాలా మంది భయపెడుతూ ఉంటారు. తప్పులు ప్రతి ఒక్క మానవుడు కూడా ఆలంతా కూడా నేర్చుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి తప్పులతోనే మనం ప్రారంభిస్తాం. అవును. మన టీచర్లు దిద్దుతారు, ఆటోమేటిక్గా మనం నేర్చేసుకుంటాం, పర్ఫెక్ట్ అయిపోతాం. అవును. ఇప్పుడు యూట్యూబే టీచర్. కాబట్టి లలిత వాళ్ళ సహస్రాలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలా రకరకాల బోల్డ్ మంది అందరూ కూడా చదివారు, అందులో ఉన్నాయి. మనం దాంతోపాటు చదువుకుంటూ వీళ్ళకి కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మిగతా సామూహిక పూజలు చేసేటటువంటి వాళ్ళతో పాటు వాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా పండితులైతే వాళ్ళు కూడా మహాపండితులై తప్పులు చదువుతున్నారు అనుకో, చదువురాని మహాపండితులు అనుకో తప్పులు చదివేస్తారు. అవును. సో వాళ్ళతో పాటు మనకు వచ్చిన కోరస్ కూడా పోద్ది. కాబట్టి తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా కరెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రారంభించడం ఆపకూడదు. ఓకే. తర్వాత అమ్మవారికి ఏమిటంటే ఇష్టము, అందులో ఏం చెప్తాడు, పాయస అన్న ప్రియాత్ పక్షతా పశులోక భయంకరి అన్నాడు. పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నైవేద్యం పాయసాన్నం ఒకటి చాలు. ఓకే. స్నిగ్ధౌధన ప్రియ అన్నారు. అందులో ఆవు నెయ్యిని కొంచెం నైవేద్యం కింద పెడితే బ్రహ్మాండంగా సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత అమ్మవారి యొక్క అందం ఏమని వర్ణించాడు, తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అన్నారు. అంటే ఈ యొక్క నక్షత్రాలు ఎన్నున్నాయి, 3200 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి పైన. సౌర కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క సూర్యుడు నక్షత్రం కింద. ఓకే. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, అంతమంది కనిపెట్టాం మనం. సో అంతమంది యొక్క నక్షత్రాల కాంతి వెలుగు ముందు అవి కనుక ఉంటే అమ్మవారి నాసా అంటే ముక్కు భరణ, నాసానికి ముక్కు భరణం పెట్టుకున్నాము, ముక్కు పుడక. అది వెదజల్లేటటువంటి కాంతి ఏదైతే ఉందో ఈ యొక్క 3200 కోట్ల నక్షత్రాల కాంతి ఎందుకు వెలవెలబోతుంది. అమ్మవారి కాంతి అంత, ముక్కు పుడక కాంతి అంత అద్భుతంగా ఉంటుంది, అంత వెలుగు ఉంటుంది. ఇది వెలవెలపోతాయి, చిన్నగా అయిపోతాయి. అలాగే అమ్మవారు ఎంత పవర్ఫుల్ దేవత అంటే లలితా త్రిపుర సుందరి.
పార్వతి అవతారం ఆమె. ఇప్పుడు ఉన్నటువంటి రాక్షసులందరిలోకెల్లా అత్యంత శక్తివంతుడైన రాక్షసుడు ఎవడరా అంటే రావణాసురుడనో, అవును. లేకపోతే జరాసంధుడనో పేర్లు చెప్తాం మనం. కాదు. వీళ్ళకంటే అత్యంత శక్తివంతమైనటువంటి రాక్షసుడు ఒకడున్నాడు. వాడి పేరు బండాసురుడు. ఆ బండాసురుడు ఎంత గొప్ప రాక్షసుడంటే, వాడు ఎప్పుడో శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి దశ అవతారాలెత్తి 10 అవతారాలెత్తి చంపాడు కదా! ఈ అవును. రాక్షసుల్ని. వాళ్ళందరూ చచ్చిపోయిన రాక్షసులందరిని పుట్టించేస్తాడు వాడు. మళ్ళీ. ఓకే. ఈ లలితా త్రిపుర సుందరితో యుద్ధం జరుగుతున్నప్పుడు. అప్పుడు వాడిని చంపగలిగేటటువంటిది బాలా త్రిపుర సుందరి. అందుకని లలితా త్రిపుర సుందరి కూతురనమాట. ఆమె నుంచి పుడతది. ఓకే. అయితే ఆమెకెంతసేపు అమ్మవారికి ఇదంతా గూడా అంతమంది రాక్షసులను పుట్టించిన. అందుకని ఏం చేసింది, కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర, అంగుళి, నఖ, నఖ అంటే గోళ్ళు ఇలా విదిల్చింది. తన 10 చేతుల్ని 10 వేళ్ళని ఇలా విదిల్చేసరికి ఆ చేతి వేళ్ళ నుంచి నారాయణ ఏమన్నాడు, కర, అంగుళి, నఖ ఉత్పన్న పుట్టినియి అంట. ఏం పుట్టినియి? నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ అంటే 10 ఆకృతి అవతారాలు. ఇలా అనేసరికి 10 అవతారాలు మొత్తం ఈ యొక్క 10 అవతారాలు కూడా మనకి శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 అవతారాలు పుట్టేసినాయి. ఓకే. రాముడు, కృష్ణుడు అందరూ మళ్ళీ వచ్చేసారు. వచ్చేసి వాళ్ళ ఆయా ఆయా అవతారాల్లో ఎవరినైతే చంపేశారో రాక్షసుల్ని, రాముడేమో రావణాసురుడిని, కృష్ణుడేమో శిశుపాలుని, జరాసంధుడిని ఇలాంటి వాళ్ళందరినీ మొత్తం అందరూ చంపేశారు. అంత అంత ఈజీ అనమాట అమ్మవారికి ఇలాగంటే. ఓకే. అయితే ఈ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల అంటే మనకందరికీ కూడా దరిద్రాలే కదా మనకుండేవి. కష్టాలు మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తాం. అవును. అప్పులు తీరట్లేదు, జీతాలు రావట్లేదు, భర్త సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. అలా ఒక్కొక్కడికి ఒక్కో సమస్య. దీని నుంచి ఏమవుతాయంటే మనకి నెగెటివ్ ఆరా డెవలప్ అవుతుంది. ఓకే. అలాగే ఇది కాకుండా చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ అని నమ్మేవాళ్ళుంటారు. అవును. మాకు చేతబడులు చేసేసారండి అని. అటువంటి బ్యాచ్‌లు చాలా మందుంటారు. నువ్వు లేదు మొర్రో అన్నా సరే ఉందంటారు. కాబట్టి మనం కూడా ఉందని చెప్దాం. ఓకే. ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్స్ అలాగే భూత, ప్రేత, పిశాచ, శాకిని, డాకిని ఇయన్నీ శాస్త్రాలు చెప్పినయిలే. ఇలాంటి ఓకే. ఇలాంటి దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు బోలెడుమంది ఉన్నారు. ఇలాంటి ఈ భూత, ప్రేత, పిశాచాలన్నీ ఎవరైతే బాధలతో ముఖం అంతా కళావిహీనంగా అయిపోయిందో, ఆ బాధలతో అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖంలో ప్రేత కళలా ఉంటది. అంటే రేపో మాపో మనం చచ్చిపోయేలాగా ఉంటాం అనమాట. ప్రేత ఓకే. కళ అంటే దెయ్యాల కళ. దెయ్యాలకి కళ ఉండదు ముఖంలో. అవును. క్రూరంగా ఉంటాయి. అసలు ఆ దెయ్యాన్ని చూడగానే మనకి దెయ్యాలను గనక మనం చూడలేము గానీ, చూస్తే అదొక వికృతంగా సినిమాల్లో చూపిస్తారు. ఆ టైప్‌లో ఉంటుంది. ఓకే. కానీ జగన్మాత అయినటువంటి ఆ పరమేశ్వరి లలితా త్రిపుర సుందరి హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌః క్లీం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీం. ఆ శ్రీచక్రంలో సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు. ఓకే. అటువంటి దివ్య మనోహరమైనటువంటి రూపం అమ్మవారిది. చాలా అందమైనటువంటి రూపం. ఆమె ముఖంలో ఎప్పుడూ చిద్విలాసం నవ్వుతూ ఉంటుంది తేజస్సు. ఈ ప్రేత కళలతో మనం వెళ్ళి అక్కడ ఆమె ముందు కూర్చున్నప్పుడు మనం వెళ్ళి ఆమెకి మన గజ్జి అంటించేయాలి. ఇప్పుడు గజ్జి పేషెంట్ ఉన్నాడు. ఆ గజ్జి పక్కనోడికి అంటించేస్తాడు. అలాగే అమ్మవారికి మనమన్నా అంటించేయాలా, అమ్మవారి వల్ల మనమన్నా బాగుపడాలా. ఈ నెగెటివ్ అనేటటువంటి వైబ్స్ అన్నీ కూడా అమ్మవారి నుంచి వచ్చేటటువంటి ఆ ప్రసన్నమైనటువంటి ఆ కరుణ, ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ ముందు కొట్టుకుపోతాయి. పెద్ద గాలి వచ్చిందనుకో, అక్కడ ఉన్నటువంటి దుమ్ము చిన్న గాలి ఎలాగైతే కొట్టుకుపోద్దో, మురికి నీళ్ళు ఉంటాయి అక్కడ, వాటర్ ఇలా పోస్తాం మనం పైప్‌తో. అవును. ఆ మురికి నీళ్ళు కొట్టుకుపోతాయి. ఆ విధంగా అమ్మవారి నుంచి వచ్చేటటువంటి ఆ తరంగాలు, ఆ పాజిటివ్ వైబ్స్ ఈ నెగెటివ్ తరంగాలను కొట్టుకెళ్ళిపోతాయి. ఓకే. తద్వారా అమ్మవారు యొక్క లలితా సహస్రం చేసిన ప్రతి ఒక్కడి ముఖంలో వర్చస్సు ఉంటుంది. ఈ ప్రేత కళాలు పోతాయి. చెడు బుద్ధులు, కుళ్ళు బుద్ధులు అన్నీ తుడిచి పడేస్తది. ఓకే. చాలామంది లలితా సహస్రం చాలామంది ఏమనుకుంటారంటే, ఏవండీ మేము లలితా సహస్రం చేస్తున్నామండి చాలా సంవత్సరాల నుంచి. ఒకడన్నాడు, మా అమ్మ ఎమ్మెల్యే అవ్వలేదండి, మా నాన్న ఎమ్మెల్యే అవ్వలేదండి. ఏమిచ్చిందండి 30 సంవత్సరాల నుంచి అంటాడు. హ్మ్. అందుకని మరి ఏం కావాలిరా నీకు అంటే, ఏవండీ ప్రత్యంగిర, వారాహి ఇలాంటి పవర్‌ఫుల్ దేవతలని చెప్తున్నారు గదా! హ్మ్. అంటే అది చేసుకుంటానండి అన్నాడు. ఒరేయ్ పిచ్చోడా! వాళ్ళందరూ అమ్మవారి నుంచే పుట్టిందిరా. సప్తమాతృకులంతా అమ్మవారి నుంచే. వారాహి, నారసింహి, కౌమారి, వైష్ణవి వీళ్ళందరూ ఈ అమ్మవారి నుంచే పుట్టారు.
కాబట్టి అందులో ఒక దేవతను తీసుకుని ఇది యూట్యూబ్ మాయాజాలం రా, అందులో మన వాళ్ళందరూ వారాహి ప్రత్యంగరా అని తీసుకొని వాళ్ళని హైలైట్ చేసేసారా కొంతమంది, దొంగ పీఠాలు పెట్టేశారా నాయన, నీకెందుకు అవన్నీ ఆ పీఠాలు అవన్నీ. లలితా త్రిపుర చేయంటే మరి ఇవి చేస్తే అయిపోతారండి, రాజశ్యామలు చేస్తే అయిపోతారండి అంటే మరి జగన్ గారు చేశారు, చంద్రబాబు నాయుడు ఒకేసారి చేశారు. ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారు. మరి ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గెలిచాడు, జగన్ ఓడిపోయాడు. రాజశ్యామల చేసేస్తే చాలా మంది వాళ్ళు జ్యోతిష్కులు ఏం చెప్పారు, రాజశ్యామల హోమం చేసేస్తే కేసీఆర్ 2 times సీఎం అయిపోయాడు. మరి ఎందుకు ఓడిపోయాడు మొన్న కూడా రాజశ్యామలా చేశాడు కదా. జగన్ ఎందుకు ఓడిపోయాడు? అసలు వాళ్ళిద్దరికీ గురువైనటువంటి స్వరూపానంద స్వామి వైజాగ్ నుంచి మకం సర్దేసి వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ నిలవవు, ఇవన్నీ యూట్యూబ్ మాయాజాలం. కాబట్టి ఒరిజినల్ ఏమంటారా అంటే లలితా సహస్రనామం చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు. ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదో వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం పుట్టేస్తారు, చదువు రావట్లేదో నాలిక మీద నాలిక లాగేసి బయట బ్యాసరలో అక్షరాలు రాసేస్తున్నారు, అక్షరాభ్యాసం రాసేస్తే వీళ్ళ అపర సరస్వతి పుత్రులు అయిపోతారని అక్కడ బాసరలో ఇప్పుడు కొన్ని లక్షల మంది రాశారు. అందరూ కలెక్టర్లు అయిపోయి కనబడాలి కదా మనకి. మరి కలెక్టర్లు 300 మంది 400 మంది ఎందుకున్నారు అంటే నాలుకలు లాగేసి రాసేస్తే రాదు. లలితా పరమేశ్వరి యొక్క నామాన్ని మనం చదివినప్పుడు ఆటోమేటిక్గా చదువు వస్తుంది. దానికి ఉదాహరణే నేను. అలాగే మగవాడికి మాటలు వచ్చేస్తాయి, మూకాంబిక అమ్మవారే లలిత. అలా ఇది అది అని లేదమ్మా, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సిగ్గుపోతుంది. తర్వాత ఈ యొక్క అజాడ్యం అంటే బద్ధకం పోయే అజాడ్యం వస్తుంది, మంచి చురుకుతనం వస్తుంది. ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క కరుణతో చాలామంది అనుభవాలు, వాళ్ళ అనుభవాలను మనం చూసినప్పుడు పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఆర్భాటాలు ఉండకూడదు, వాళ్ళు చెప్పుకోరు. అటువంటి వాళ్ళు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. నేనే ఎగ్జాంపుల్ దానికి. అంటే మృత్యుగండం నుంచి కూడా అమ్మవారు రక్షిస్తుంది అని. లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క మా ఇంట్లో ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా మా అమ్మగారు వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఆవిడ, కానీ లలితా సహస్రం మేము అమ్మవారికి చేసేవాళ్ళం బెజవాడ కనకదుర్గమ్మకి. చేస్తున్నప్పుడు ఒక రైల్వే కోర్సులో మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పైనుంచి రాజమండ్రిలో పైనుంచి ఒక రాయి రిపేర్ వర్క్ చేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్. అప్పుడు రాళ్ళు పైకి వేసేస్తారు, వేస్తే కింద పడతామని అందరికీ అనౌన్స్ చేశారు. తలుపులు వేసేసి కూర్చున్నారు. మాకు కరివేపాకు మామ అని ఒక చిన్న మామ ఉండేది, ఒక తట్ట పట్టుకుని కరివేపాకు అని వచ్చేది. అందరూ వెళ్ళి కొనేసేవాళ్ళం. సరే, ఆ రోజు ఆ మామకు తెలియదు పాపం, ఉదయం 7:30కో 7కో వచ్చింది. మామూలుగా రొటీన్గా పిలిచింది. మేము చిన్నపిల్లలను తలుపు తీసి బుడుక్మని నేను పరిగెట్టాను. వాడు కరెక్ట్గా పైకి అదే టైంకి రాయేసాడు. నా తల పగిలిపోవాలి. నేను ఇలా పడిపోయాను, ఆ రాయి నా పక్కన పడింది, నా బుర్ర పగలలేదు. మొట్టమొదటిసారి రక్షించింది అమ్మవారు లలితా పరమేశ్వరి. ఆ తర్వాత మనమే మా గురువుగారు అయినటువంటి పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో లలితా సహస్రం నేర్పించారు, మేము చేసుకుంటా ఉన్నాం. గోవింద గోవింద అని ఒకడు ఉండేవాడు. వాడు గోవింద అబ్బా ఎంత వెంకటేశ్వర స్వామి భక్తుడు అనుకునేవాడిని. చిన్న పాన్ షాప్ నడుపుతాడు వాడు. అప్పులు ఇప్పించి గోవింద అనేవాడు. ఒకడు వచ్చి అప్పు ఇచ్చేవాడు, వాడికి చిట్టి మీద 10,000 తీర్చేవాడు డైలీ. అలా ఒక వారంలో 4 కొత్త వాళ్ళు అప్పోళ్ళు కావాలని గోవింద గోవింద అప్పు ఇప్పించు అంటే వచ్చేసి ఇచ్చేస్తూ ఉండేవారు. వీడు నన్ను ఒక రోజున బండి ఎక్కించుకున్నాడు. చిన్న బండి, అది పెద్ద బండి కూడా కాదు. వాడు బండి ఎక్కించుకున్నాడు కదా, బాగుందని సరదాగా ఎక్కాను నేను. వాడు డ్రైవ్ చేస్తున్నాడు, బాగుంది. ఎంతో దూరం కూడా కదా, హైవే తణుకు రోడ్లో ఇలా తిరుగుతున్నాం మేము. ఇలా తిరుగుతున్నప్పుడు బండి ఆగిపోయింది. వాడు దిగిపోమని చెప్పట్లేదు, నేను కూడా బండి ఆగిపోయాను మెయిన్ రోడ్లో. గుద్దేస్తారేమో నా స్పృహ లేదు, బుర్ర బ్లాక్ అయిపోయింది. ఎవడన్నా అయితే బండి వదిలేసి ఆడ ఆ పక్కకి నేను ఈ పక్కకి వెళ్ళాలి. మైండ్ బ్లాక్ టోటల్లీ. అలాగే నుంచున్నాం. ఈ లోపల అక్కడ ఒక అంబాసిడర్ కార్, వైట్ అంబాసిడర్ కార్ వచ్చేస్తుంది ఫుల్ స్పీడ్. వాడికి డ్రైవర్ గ్రహించి పాపం బ్రేక్ ఫుల్గా నొక్కాడు. నొక్కితే కారు ఇలా ఊగిపోయింది. అయినా సరే అది కంట్రోల్ అవ్వట్లేదు, ఆగట్లేదు. మళ్ళీ నొక్కాడు పాపం, ఇలా వచ్చి కరెక్ట్గా ఇక్కడికి ఆగిపోయింది. బండికి చిన్న డ్యామేజ్ అవ్వలేదు, నాకు ఏం డ్యామేజ్ కాలేదు. అలా అనేకమైనటువంటి సార్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, అరే మీకు నూకలు ఉన్నాయరా భూమి మీద, ఏ దేవతో రక్షించింది అంటే ఆ లలితా పరమేశ్వరి రక్షించింది, లేకపోతే ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం. నీకు ఈ లలిత అమ్మవారి సహస్రనామం చెప్పలేకపోదు. కాబట్టి లలిత అమ్మవారి యొక్క ఏ ప్రత్యంగలు అవసరం లేదు, ఏ వారాహీలు అవసరం లేదు. ఈ చాలా మంది ఏం చేసేవారు, మా గురువుగారు ఒక కథ చెప్పేవారు. ఒకడు లలితా సహస్రం చేసుకుంటున్నాడంట. చేసుకుంటుంటే అమ్మవారు చక్కగా అన్నం పెడతది అంతే. కోట్లు రావాలంటే లలితాదేవి ఇవ్వదు.
ఓకే. అంటే మరి మాకెందుకండి, మాకు కోట్లు కావాలి, అన్నం ఎవరికి కావాలండి అంటారు భక్తులు. అన్నం అంటే మామూలు దేవతలు నీకు కోట్లే ఇస్తారు, అమ్మవారు హిమాలయ పర్వతాలంత సంపదనిచ్చేస్తుంది. ఓకే. కానీ ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు తెలుసా, అప్పుడే ఇస్తుంది. దానికి ఉదాహరణ గోయంకా ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయంకా అని టైప్ చేసుకోండి, గూగుల్ చేసుకోండి. సుశీల్ గోయంకా మేనేజింగ్ డైరెక్టర్. ఒకప్పుడు వాళ్ళకి మామూలు తౌడు ఫ్యాక్టరీ మాత్రమే తాడేపల్లిగూడెంలో. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ అంటే అందరి పేర్లతో చెప్తున్నాను కూడా అందరికీ తెలుసు. ఆయన ఈ లలితా సహస్రం, వాళ్ళ భార్య పేరు సీమా గోయంకా, మా గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ గురుదేవులు ఆనందమూర్తి గారి కరుణతో వీళ్ళు ఇవి చేసుకోవడం వల్లనే వాళ్ళ తౌడు ఫ్యాక్టరీ చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు అపార కోటీశ్వరులు అయిపోయారు. వెస్ట్ ఆఫ్రికాలో ఘనా ప్లేస్లో కోటీశ్వరులు అయిపోయారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో బిర్లా, నిశాంత్ బిర్లా నాగపూర్లో ఉన్నాడు. ఇలా కూడా మా గురువుగారి శిష్యులే, లలితా సహస్రనామాలు చేసేవాడు. అంటే మా గురువుగారు అయినటువంటి ఆనందమూర్తి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ ఆశ్రమం స్థాపకులు, ఫౌండర్, ఆచార్య. ఆయనకి లక్ష్మీదేవి కటాక్షించి లలితమ్మ వారు ఏం చెప్పిందంటే, నీకు నేను సంపాదనిస్తున్నాను కానీ ఏ రోజు కూడా పని ఆపకు అన్నాడు. పని ఆపకండి. అందుకనే బిర్లా మందిర్ కట్టేసినా సరే వాళ్ళ ఇళ్లలో కానీ ఎక్కడో ఒక చోట సిమెంట్ వర్క్ అన్నా డైలీ చేస్తూ ఉంటారు. ఏ రోజునైతే వాళ్ళు కట్టడం ఆపేస్తారో, వర్క్ చేస్తారో, అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది. అందుకని లలితా సహస్రాన్ని అంత శ్రద్ధతో చేసినటువంటి వాళ్ళు నిర్మలా బిర్లా, మన బిర్లా మందిర్ని కట్టించిన ఆవిడ, వాళ్ళ కొడుకే నిశాంత్ బిర్లా లలితా సహస్రం వల్ల బాగుపడ్డాడు. ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ మామూలు గోయంకా గారు విపాసన అని మెడిటేషన్లు అందరూ చేస్తారు. వాళ్ళ బాబాయే సత్యనారాయణ గోయంకా, గీతా గోయంకా వాళ్ళ మిస్సెస్, ఓంప్రకాష్ గోయంకా గారు మిస్సెస్ చనిపోయారు ఆవిడ. వీళ్ళంతా కూడా గోయంకా ఫ్యామిలీ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రంగంలో ముఖేష్ అంబానీ కజిన్స్ వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ డబ్బు వచ్చిందంటే కేవలం లలితా సహస్రం వల్లే. నేనే ఉదాహరణ, నేనే ప్రత్యక్ష సాక్షి. అందువల్ల మా గురువుగారి దగ్గరికి ఎవరైతే కావాలనుకుంటున్నారో అందరూ కూడా హైదరాబాద్ వచ్చేయచ్చు. హైదరాబాద్ వచ్చేసి సైదాబాద్ కాలనీలో ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. ఎవ్రీ సెకండ్ సండే మేము మెడిటేషన్ చేస్తాం. 300 మంది వస్తారు. గోయంకా గారే స్వయంగా భోజనాలు పెడతారు. అందరూ వచ్చేయచ్చు, భోజనాలు పెడతాం. తర్వాత ఇంత ప్రత్యక్షమైన శక్తి అమ్మ అమ్మవారు. కాబట్టి జగజ్జనని అయినటువంటి ఆ పరమేశ్వరి లలితా త్రిపుర సుందరి చేసుకున్న వాళ్ళకి చేతబళ్ళు బాధలు పోతాయి. కపటగాళ్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని మేము లలిత ఈ యొక్క భూత ప్రేత పిశాచాలు వాళ్ళ తీయడం రాదు, వాళ్ళకి పేరుకు భూత వైద్యాలు బిల్డప్లు ఇస్తారనమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే చేతబళ్ళు తీసేస్తాం, చేతబళ్ళు ఇవి బాగు చేస్తామని. వీళ్ళ ఎవరి వల్ల కూడా రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు, రూపాయి కూడా ఖర్చు అక్కర్లేదు. వీళ్ళు లలితా సహస్రం చేసుకోవాలా, చక్కగా అన్నదానం చేసుకోవాలా. పేదవాళ్ళకి అన్నదానం అంటే ఒకేసారి బంతిలాగా కాదు. పేదవాళ్ళు ఎవరుంటారో అవసరాల్లో ఉన్న వాళ్ళకి, వికలాంగులకి, పేదవారికి, తర్వాత ఈ యొక్క మనము ఆశ్రమాలకి, సాధువులకి, ఆర్ఫన్స్ అనాథ పిల్లలకి చేసుకోవాలి. ఏమన్నా మేము రోజు దానం చేస్తున్నామండి అని బిల్డప్లు ఇస్తారు. డబ్బున్నవాడు వాడు ఏమైనా ఎంతమందికి కొనిచ్చావురా నువ్వు స్టూడెంట్స్కి ఐప్యాడ్లు అని చెప్పంటే ఒకడు మాట్లాడు, ఏదో 10 రూపాయలు ఇచ్చి దానం చేస్తానండి అంటాడు అనమాట. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి. మనకు మనుధర్మశాస్త్రం చెప్పబడి ఉంది, 10% ఇవ్వాలని చెప్పుంది. ప్రతి నెల ఉద్యోగం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఆ రేంజ్లో కనుక లలితా సహస్రం చదివేయడం ఒకటే బాగా తేరగా దొరికిందని అందరూ చదివేస్తున్నారు. చాలామంది 11 టైమ్స్ పారాయణ చేస్తున్నాం మాకు వచ్చేస్తుందని 11 టైమ్స్ 12 టైమ్స్ అని చదివేస్తున్నారు, 21 టైమ్స్ అని. ఉత్తిత్తి చదివితేనే సరిపోదమ్మా, కుంకాలు పసుపులు వేసేస్తేనే సరిపోదు, ప్రసాదాలు చేసేసుకొని మనమే తినేస్తే సరిపోదు. అందరూ చీరల్లో ఒకళ్ళు చీరలు పెట్టేసుకుని వాళ్ళ చుట్టాలకే ఇచ్చేసుకుని బిల్డప్లకి కట్టుకొని వచ్చి వాట్సాప్ల్లో ఫోటోలు తీస్తే సరిపోదు. పేదవాళ్ళకి ప్రతి నిత్యము చేయాలి, ఈ వికలాంగులకి ప్రతి నిత్యము చేయాలి, అనాథ పిల్లలకి చేయాలి, సాధువులకి చెయ్యాలి. నువ్వు 500 ఇచ్చావనుకో సాధువులకి అనాథ పిల్లలకి, నీకు 500 ఇస్తుంది అమ్మవారు. కోటీశ్వరుడు నీ కెపాసిటీని తగ్గట్టు ఇవ్వు. ఈ రకంగా అమ్మవారికి బ్రాడ్ మైండ్ ఇస్తుందన్నమాట. ఈ రకంగా చేసుకుంటే జగజ్జనని అనేటటువంటి ఆ లలితా పరమేశ్వరి తప్పకుండా కుబేరులు చేస్తుంది. ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అమ్మ. అందరూ చేసుకోవచ్చు, దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు లేవు. ఇంట్లో దీపంలో లక్ష్మి ఉంటుంది, దీపం వెలిగించాలి, పుష్పాలలో లక్ష్మి ఉంటుంది. నాకు డౌట్ వచ్చేది, లలితా సహస్రం చదివేటప్పుడు దీపం ఎందుకు వెలిగించాలని. నేను పెట్టను, అమ్మవారికి మామూలుగా అగరత్తులు పెట్టేస్తాను, లేకపోతే అది కూడా అవసరం లేదు, నేను పువ్వులు పెట్టేస్తాం అని అంటే అమ్మవారు స్టెప్ బై స్టెప్ నాకు నేర్పింది. పిచ్చోడా, పువ్వులలో నేనుంటా అంది లక్ష్మీదేవి, దీపంలో నేనుంటా అంది లక్ష్మీదేవి. ఎవడైతే కకృతిపడి ఆయిల్ అయిపోతుందని ఒకడు మా గురువుగారు అబ్బాయి డైవర్స్ ఇచ్చేసాడు వాళ్ళ ఆవిడికి. ఆయన కూడా పేరుతో సహా చెప్తున్నాడు, బులుసు ఉదయ్ భాస్కరం గారు.
మహాపండితుడు, త్రిభాష పండితుడు అనమాట. రాజానగరం రాజమండ్రి దగ్గర తెలుగు మాస్టర్ ఆయన. వాళ్ళ అబ్బాయికి విడాకులు అయిపోతే నేనేం చేశానంటే పోన్లే పాపం బక్కగా ఉన్నాడని చెప్పేసి మా తెలుగు టీచర్ వాళ్ళ చెల్లికి కొంచెం పళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ అవుతా ఉంటుంది, వీళ్ళిద్దరికి జంట బాగుంటుందని కలిపేసాం. వాడు ఎంత గొప్పవాడంటే పెళ్లి కడుతూ కడుతూ కళ్ళు తిరిగి తాళి కడుతూ కడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు అక్కడ. మొత్తం మీద ఎలాగో కట్టాడు, బాగుంది. కాపురం హాయిగా చేసుకోవచ్చు కదా, నువ్వు నూనెలో దీపం ఎక్కువ వేసేస్తున్నావు నువ్వు అని చెప్పి వీళ్ళ ఫైటింగ్ స్టార్ట్ అయ్యి కేవలం నూనె దీపంలో ఒత్తుల్లో నూనె ఎక్కువ వేస్తున్నారని డైవర్స్ అయిపోయింది. మా గురువుగారు మా గురువుగారు కొడుకు ఆయన, మహాపండితుడు మా గురువు. ఏమిట్రా అంటే అప్పుడు అబ్జర్వ్ చేశాను నేను, ఓహో నూనెకి అధిపతి శని, ఓహో శని వక్రించి శని జాతకరీత్యా ఇది ఉందనమాట, అందుకు విడిపోయాడని. కాబట్టి ఎలా కక్కుర్తి పడకూడదు నూనెకి. చాలా మంది చూడు ఒత్తులు పొద్దున్నేసిన ఒత్తు సాయంకాలం వేస్తారు, నేను అలాగే చేసేవాడిని. నూనె ఒత్తి వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకు పొద్దున్నేసాం కదా సాయంత్రం అని. సో అలా కాదు, ఒత్తు మార్చాలా, నూనె మార్చాలా. ఓకే అమ్మా. తర్వాత ఎర్ర ఒత్తులు నల్ల ఒత్తులు పెట్టాలా అని దొంగ ప్రీచింగ్స్ చెప్తారు. నో నల్ల ఒత్తులు నో ఎర్ర ఒత్తులు, ఏ ఒత్తు అయినా ఒకటే ఒత్తు, మన పత్తి ఒత్తు అదే వేసుకోవాలా. ఇవన్నీ రెడీమేడ్ అనమాట. కొంతమంది పేరున్నటువంటి జ్యోతిష్కులు ఆ కాలంలో మా గురువుల హయాంలోనే, అంటే ఆడ మా గురువు కాదు కానీ నల్ల ఒత్తులు నవమూలికా తైలాలు ఇవి అని చెప్పేవారు అనమాట. అవి చూసేసి లలితా సహస్రం చేసేవాళ్ళంతా మొదలెట్టేశారు, మాకే బోధించేసేవారు. ఏమని, ఈ నూనె వేయాలండి, నవమూలికా తైలాలు 2-3 ఆయిల్స్ కలపాలండి, నూనె వేస్తే నెయ్యి వేస్తే బాగా వస్తాయండి పైసలు. ఇవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలు, పిచ్చి పిచ్చి అంటే లలితాదేవి క్షమించదు, తోలు తీసేస్తుంది. చెప్పిన వాళ్ళని తోలు తీసేస్తుంది, వాళ్ళు చచ్చిపోయి పైకి వెళ్ళిపోయారు వాళ్ళు, అక్కడ తీసేస్తుంది వాళ్ళని, ఇక్కడ ఉన్న మనల్ని కూడా తీసేస్తుంది. కాబట్టి సింపుల్ అండ్ ఎలా ఉండాలంటే సింపుల్ థింకింగ్ అండ్ బ్రాడ్ మైండ్తో ఉండాలి, హై థింకింగ్ ఉండాలి. సో మామూలుగా నూనె మన పూర్వీకులు ఎలాగైతే నూనె వేసేవాళ్ళమో అదే నూనె వేయండి, నువ్వుల నూనె లేదా నెయ్యి వేయండి, ఒత్తు పెట్టండి, పువ్వు పెట్టండి, ఓ పండు పెట్టండి, పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. నైవేద్యం అంటే ఇదే. అంతేగాని డైలీ లలితా సహస్రం పేరు చెప్పేసి 9 పిండి వంటలు ఎందుకు చెప్తారో తెలుసా, వీళ్ళు పెట్టాలని, గెస్టులు తినేయాలని. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఎలాగో పిలుస్తారు కదా. ఇప్పుడు నేను ఒకరికి చెప్పాను మీకు పూజ చేస్తాం, నాకు తెలియదు ఈ ట్రిక్స్ అన్ని తర్వాత తెలిసినాయి అనమాట. అయ్యప్ప పూజలు, భవానీ పూజలు చెప్తుంటే ఒకడు ఉండేవాడు, మాణిక్ పవార్ అని, ఇక్కడే కళ్యాణ్ నగర్లో ఉంటాడు అనమాట, సాయిబాబా గుళ్ళో. ఏం చేస్తాడంటే మంచి తిండి ప్రియుడు, ఆయనకి మాల వేసేసేవాడు, సాయిబాబా భజనకు వచ్చేస్తున్నామండి అనేవాడు. అందరూ ఎన్ని రకాల పిండి వంటలు చేసేసారు, అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం పిండి వంటలు, ఇప్పుడు అయ్యప్ప మాలలో చూడు, గమనించు, వాళ్ళు లిమిటెడ్ ఫుడ్ తినాలి కానీ ఆల్ వెరైటీస్ తింటారు. పుష్టిగా బక్కగా అయిపోవాలి 41 రోజుల్లో, కానీ పుష్టిగా తయారవుతారు. కాబట్టి అలా తినకూడదు. అప్పుడు ఏం చేసేవాడిని నేను, అమ్మవారు ఎలా మార్చేసేదంటే వీడికి ఫుడ్ కోసం వీడు 9 రకాల వెరైటీస్ చేసేయమనేవాడు కదా. ఒక రోజున ఏం జరిగింది, సెంట్రల్ ఎక్సైజ్ భార్య వాళ్ళ ఇంట్లో ఫుడ్ తయారు చేసింది. ఆమెకేం తెలుసు పాపం, ఉల్లిపాయ వేసింది. వీడు బిల్డప్గా పెట్టింది తినొచ్చు కదా. ఏమడిగాడు, ఉల్లిపాయ వేసారా, ఇది ఒక ఫ్యాషన్ అనమాట, ఉల్లిపాయ వేసారా, వీళ్ళు ఉల్లిపాయ వేసారా అని అడిగాడు. వేసాను అందావిడ. అయితే ఇప్పుడు ఇవన్నీ వేస్ట్, మేము తినేసాం శుభ్రంగా. వీడు మాత్రం అప్పుడు మళ్ళీ టిఫిన్ తెచ్చామని పాపం వాడికి టిఫిన్ పెట్టారు. అంటే భోజనం ప్రియులే ఇలాంటి 9 రకాల నైవేద్యాలు 10 రకాల నైవేద్యాలు చెప్తారు. ఇవన్నీ దొంగబద్ధాలు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు క్లియర్గా, పత్రం పుష్పం ఫలం తోయం, ఆకు పెట్టు, పువ్వు పెట్టు, లేకపోతే పండు పెట్టు, ఏమీ లేకపోతే గ్లాస్ నీళ్లు పెట్టు, ఇదే నైవేద్యం. నా మనస్సే నైవేద్యం. అంతేగాని పిండి వంటలు మనం పెట్టేసి మనమే వండుకొని మన చుట్టాలకు పెట్టేసుకొని మనం తినేసి బయట పేదవాళ్ళకి పెట్టకుండా, చీరలు గీరలు మన చుట్టాలకు పెట్టేసుకొని బయట వాళ్ళకి పెట్టకుండా, నో. లలితా పరమేశ్వరి ఎంత జగజ్జననియో, ఎంత కరుణామయో, అంత స్ట్రిక్ట్ అనమాట. అండ్ లాస్ట్గా ఒక కథ ఏంటంటే, లలితా పరమేశ్వరి అమ్మవారు, ఆమె ఒక భక్తుడు ఉన్నాడంట, లలితా పరమేశ్వరి పూజ చేస్తున్నాడు. వాడు ఎంతసేపటికి కోటీశ్వరుడు అవట్లేదు, వాడికి మండిపోయింది. నేను ఇంక ఈ అమ్మవారిని వదిలేస్తున్నానని వదిలేసి క్షుద్రదేవతను పెట్టేసుకున్నాడు, కర్ణపిశాచి లాంటి దాన్ని చేసేస్తుంటే కొన్ని రోజులు అయిపోయిందంట. కొన్ని రోజులు అయిపోయి వాడికి రోజు ఒక కళ వస్తుంది. ఒక నల్లగా ఉన్న ఆవిడ మంచి దివ్యమోహన సుందర రూపంలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరి, గాయత్రి మంత్ర జపం కూడా చేసేవాడు వాడు. అది లాక్కు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారంట. ఈ మంచి అందంగా ఉన్నటువంటి అమ్మవారు మన అమ్మవారు, ఈవిడేమో క్షుద్రశక్తి. తగ్గిపోతుంది, వీడు పెంచుతున్నాడు అనమాట, క్షుద్రశక్తి మంత్రాన్ని పెంచుతున్నాడు. పెంచుతుంటే ఈవిడ ఓడిపోతుందంట. ఈవిడ అంటున్నదంట, నాయన ఒరే అది వదిలేయరా, నేను నీకు తిండి పెడుతున్నాను కదరా, ఎందుకురా అది వదిలే, ఆ మంత్రాన్ని వదిలే అంటే వాడు వినలేదు. వాడు చేశాడు, లలిత అమ్మవారు వెళ్ళిపోయింది.
తర్వాత వీడికి ఒక వెలిగాడు, బాగా డబ్బులు సంపాదించాడు. తర్వాత టపీమని వాడి పెళ్ళాం చచ్చిపోయింది. ఆ విధంగా వాడి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఈ క్షుద్ర శక్తులు వీటిలు ఈ చేతబడులు, గితబడులు ఇవన్నీ చెప్పి బోధించేటటువంటి గురువులైనా ఎవరైనా వాళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు. వాళ్ళ గురువుల పేరుతో చెప్పుకొని గురువుగారు అని మీరు పిలుస్తారు కదా అందరిని. ఆదిశంకరుని గురువే అంటారు. చేతబడులు చేసేవాడిని గురువే అంటారు. అటువంటి వాళ్ళు తాత్కాలికం అన్నమాట. అవి వాళ్ళ ఆ రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ పతనం ఉంటుందన్నమాట. మనం చూసాం ఇప్పుడు టీవీ మీడియాలో నా అంత గొప్ప జ్యోతిష్కుడు లేడని మటన్ పెట్టు, మందు పెట్టు, చికెన్ పెట్టు, పంచమకారాలు పెట్టు అన్న డౌన్‌ఫాల్ మనం కళ్ళతో చూసాం. అవును. ఈ విధంగా జరుగుద్ది. కాబట్టి ఇది అవసరం లేకుండా లలితా పరమేశ్వరిని సింపుల్‌గా ఉన్నటువంటి వాళ్ళు చేసి, అభం తెలియని చదువు సంధ్యలు లేనటువంటి ఒక ముసలామె చేసుకొని, వాళ్ళ మనవలు ఇప్పుడు ఈ రోజున యూఎస్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. సత్య నాదెళ్ల స్థాయిలో ఉన్నారు. ఒక గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై స్థాయిలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ స్థాయిల్లో ఉన్నారు. ఇదమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.